నువ్వు తాగుతావు అని అడిగితే లేదు మా అమ్మ వాళ్ళకి అని చెప్పింది. ఆయన కస్టమర్ ఏం తెచ్చుకుంటే నీకెందుకు, నువ్వెందుకు అడిగావు? అంతకుముందు నెంబర్ తీసుకున్నా మేడం. వచ్చినప్పుడు బండి దగ్గరికి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వచ్చినారు మేడం. నేను నా పని నేను చూసుకుంటుంటే బండి కాడికి వచ్చినప్పుడు నెంబర్ ఇస్తా అని అడిగితే ఇయ్యాననింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అప్పుడు నెంబర్ ఇచ్చిపోయింది. అసలు నువ్వు నంబర్ ఎందుకు అడిగావు? నేను లవ్ చేద్దామని అడిగిన. అమ్మాయి ముందు నుండి పరిచయం కదా మరి మీకు? లేదు మేడం. 2 సార్లు కూరగాయలకు వచ్చింది. ఫస్ట్ సారి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు నాకు తెలియదు మేడం అమ్మాయి ఎవరు. అయితే బండి కాడికి వచ్చినప్పుడు నేను మంచిగా ఉంది కదా అమ్మాయిని లవ్ చేసుకుందామని చెప్పి నేను నెంబర్ అడిగిన మేడం. నువ్వు కూరగాయల బండి పెట్టింది అందుకే? కాదు, అంటే ఫస్ట్ నీ సైడ్ నుంచే నువ్వే అట్రాక్ట్ అయ్యావు. ఆ అమ్మాయి ఏమి నిన్నేం అడగలే, ఆమె వచ్చి కేవలం కళ్ళు తాగుతావా లేదా అని అడిగింది అంతే. అడగలేదు సార్. అమ్మాయే బండి కాడికి వచ్చింది. అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు వచ్చినప్పుడు నేను నెంబర్ అడిగిన సార్. మామూలు కూరగాయలు తీసుకోవడానికి వస్తే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చి నంబర్ ఇస్తావా అని అడిగాడు. అంతే. నెంబర్తో ఏం చేసావు? అయితే ఇయ్యనండి. సరే అని చెప్పి నేను ఊక ఉన్నా సార్. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ కలిసి అప్పుడు వచ్చి నెంబర్ ఇచ్చాను సార్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత పోయినాక మళ్ళీ. నీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత? నాకు 28 మేడం. అమ్మాయికి? అమ్మాయికి 23 ఉంది మేడం. 23. రెండోసారి ఆ అమ్మాయికి అమ్మాయిగానే వచ్చి నెంబర్ ఇచ్చిందా లేదంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ నువ్వు? అమ్మాయి వచ్చి నెంబర్ ఇచ్చింది సార్. ఆ మధ్యలో కాంటాక్ట్ లాంటిది ఏమీ లేదు ఇంకా? ఆ తర్వాత కాల్ చేశాను సార్. అయితే మాట్లాడుకున్నాము, మంచిగా ఉన్నామని చెప్పి తిన్న అది మాట్లాడుకుంటుంటే తర్వాత ఏం చేసింది, ఒకరోజు వర్షం పడుతుంది, గొడుగు పట్టుకొని వచ్చింది సార్. కళ్ళు ప్యాకెట్లు కవర్లో పట్టుకొని వచ్చి కూడా ఉంటాయి స్టాండర్డ్. అవి ఫస్ట్ నుంచే అదే ఫస్ట్ టైం సార్ కళ్ళు ప్యాకెట్ పట్టుకొని వచ్చి. నీతో పరిచయం అయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాతే కళ్ళు ప్యాకెట్లతో అమ్మాయిని చూసావు నువ్వు? అవును సార్. అప్పుడు అడిగితే మా అమ్మ వాళ్ళ కోసం నా కోసం కాదందే? అవును మేడం. కాదు, వర్షం సీక్వెన్స్ ఏంటి? వర్షంలో వచ్చి టమాటాలు తీసుకొని వెళ్ళాలని వచ్చింది సార్. ఓకే ఓకే. సరే కదా అని చెప్పి నేను టమాటాలు తీసి. రోజు వచ్చి కొంటారా నీ దగ్గర టమాటాలు వాళ్ళు? లేదు మేడం, వచ్చినప్పుడల్లా? ఎప్పుడో ఒకసారి. సరే చెప్పునా. ఓకే. అయితే ఆ టమాటాలు ఇచ్చి పంపించినాక వెళ్ళిపోయినారు సార్. రైట్. అమ్మాయి వచ్చింది అదే ఫస్ట్ టైం నేను అడిగిన అప్పుడే, నువ్వు తాగుతావు నీకు అలవాటు ఉందా అంటే లేదని సార్. అయితే మంచిదే కదా అని చెప్పి నేను లవ్ చేసిన. మా అమ్మ నాయన తాగుతారు కానీ నేను తాగాను అంటే ఇంకోసారి నువ్వు కళ్ళు ఈ సైడ్కి రావద్దు, కళ్ళు కంపెనీకి పోవద్దు అని చెప్తే అప్పటి నుంచి రాలేదు సార్. కళ్ళు దిద్దిన కాపురం. అయితే లేదు సార్, నేనే చెప్పిన అమ్మాయికి. అసలు ఆ డిస్కషన్ ఏంటయ్యా? ఫస్ట్ టైం కలిసినప్పుడు కళ్ళు తాగుతావా, లేదు నేను తాగను, నువ్వు తాగకపోతే ఐ లవ్ యూ లేదంటే? అవేం చెప్పలే ఇంకా. అయితే అప్పుడు ఇంకా ఫస్ట్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీక్ అయిన తర్వాత మళ్ళీ కలిసినాం. ఇక్కడ ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళాం సార్. ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళినాక 1 మంత్ ఎండింగ్లో అప్పుడు వెళ్తే ఎన్టీఆర్ పార్క్లో నేను ఇట్లా పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో వెళ్ళినాను అని చెప్పేసిన సార్. నీకు అంతకు ముందు ఇంకో అమ్మాయితో పరిచయం ఉందా? పరిచయం లేదు మేడం. మరి ఏ అమ్మాయితో వెళ్ళావు పెళ్లికి ముందు? వేరే అమ్మాయితో మేడం. వేరే అమ్మాయి? ఈ అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయితో వెళ్ళావు? అవును మేడం. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరో తెలియదు. వన్ నైట్ స్టాండ్. ఎవరో తెలియకుండా ఎట్లా వెళ్తాడు సార్? అదే అంటే బయట ఇది అంటే ప్రాస్టిట్యూట్ లాంటి అమ్మాయా లేదంటే తెలియదు సార్. చుట్టాల? పార్క్కి ఎందుకు వెళ్ళావు ఇంకో అమ్మాయిని తీసుకొని? పార్క్ ఈ అమ్మాయి వెంబడి వెళ్ళాను మేడం పార్కుకి. ఆ అమ్మాయి ముందు ఎక్కడ వెళ్ళలే. ఈ అమ్మాయి వెంట వెళ్తూ నీ జీవితంలో ఇంకో అమ్మాయి ఉంది అని చెప్పావు, కానీ ఆ అమ్మాయి ఎవరంటే మాకు చెప్పట్లే కదా నువ్వు. ఎవరా అమ్మాయి? అమ్మాయి ఎవరో తెలియదు సార్. తెలియని అమ్మాయితో ఎలా వెళ్తావయ్యా? ఎలా మాట్లాడతావు? ఏం చేసావు? ఆ అమ్మాయితో ఏం చేసావు చెప్పు? ఓన్లీ సెక్స్ గురించి వెళ్ళావా? వేరే అమ్మాయి మీ అవును ఫ్రెండ్ సార్. పరిచయం చేసిన ఒక అమ్మాయితో Sex దాని గురించి గురించి వెళ్ళాను వెళ్ళావు సార్. అంతేనా? ఆ. ఓకే, డబ్బులు ఇచ్చావు అమ్మాయికి, ఫైనల్ గా సార్. కార్యక్రమం అయిన తర్వాత ఇచ్చావు. ఆ. సో ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఆ విషయం గురించి నువ్వు ఈ అమ్మాయికి చెప్పావా? నేను ఒక అవును అమ్మాయితో మేడం. వెళ్ళాను అంతకు ముందని. అబ్బా, సిన్సియర్లో ఎందుకంటే నేను లవ్ చేస్తున్నా మేడం, నిజాయితీగా ఉండాలని చెప్పి అప్పుడే ఫస్ట్ టైమే చెప్పేసిన. అప్పుడు ఆవిడ నిజాయితీగా ఇంకేమైనా ఓపెన్ చేసి చెప్పింది? ఏం చెప్పలేదు సార్. ఆవిడేం చెప్ప ఏం చెప్పలేదు. అది చెప్తామేమో అనుకొని నేను చెప్పిన సార్. అయితే అంతటితో ఆగిందా? ఎన్టీఆర్ పార్క్ లో ఇంకేమైనా జరిగినాయా? లేదు సార్. పెళ్లికి ముందు ఏమైనా కలవటం మీరు ఏం లేదు? తర్వాత అంతకుముందే నాకు 9th క్లాస్లో పూజానమని చేసుకున్నాను. నేను ప్రేమించిన సార్. 1 సైడ్ లవ్, ఎవరికి తెలియదు. మళ్ళీ గాయత్రి అని ఇంటర్లో నన్ను లవ్ చేసింది కానీ వాళ్ళ అమ్మ నాయనలు చెప్పినాను వేరే వాడిని చేసుకొని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా అమ్మాయికి చెప్పేసినాను సార్. ఈ చిట్టా అంతా ముందే చెప్పావు? చెప్పాను. ఎందుకు ఆ అంత రోజే నిజాయితీ? చెప్పిన. ఎందుకు అంత నిజాయితీ? ఎందుకంటే అమ్మాయిని నిజాయితీగా ప్రేమించాలనుకున్నాను సార్. నన్ను మోసం చేసిరు ఎంతోమంది అని చెప్పి నేను అమ్మాయిని నిజాయితీగానే ప్రేమించాలనుకొని అన్నీ చెప్పిన సార్. అంటే అన్ని కూడా 1 సైడెడేనా? 2 సైడెడ్ ఇంటర్మీడియట్ అమ్మాయి? 2 సైడ్? 2 సైడ్ ఏం లేదు. 2 సైడ్ లేవులే, అన్ని 1 సైడెడే. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి ముందే అన్ని చిట్టా అంతా చెప్పావు. అవును సార్. మంచిది. ఇంకా మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఇట్లాంటివి కావద్దు అని చెప్పి నమ్మకం ఉండాలి. మళ్ళీ నమ్మకంతో ఉండాలని చెప్పి చేసుకున్నా సార్. చెప్తే కూడా అప్పటి నుంచి ఏం చెప్పలేదు సార్.
మొన్న అడిగేది వరకు కూడా తాగుతా అని చెప్పి నాకు కూడా తెలియదు, ఇంట్లో కూడా తెలియదు సార్. నువ్వు ఇంత 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 ఘాటైన నిజాలు చెప్పినా కూడా ఆ అమ్మాయి బేసిక్ తాగుడు గురించి నీకు చెప్పలేదు. అందుగురించే మంచోళ్ళు ప్రేమించకూడదని అంటావు. అమ్మాయికి మ్యారేజ్ అయింది చెప్పింది సార్, 2 కేసులు ఉన్నాయని చెప్పింది. నేను అవన్నిటిని భరించుకున్నాక అవి అమ్మాయి ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పినాక చెప్పిందా, ముందే చెప్పింది? నేను చెప్పినాక మేము కలిసి లాడ్జికి వెళ్ళినాక 3 మంత్స్ ప్రెగ్నెంట్ అయినాక అలా వాళ్ళ అమ్మ కూడా ఉంది సార్. వాళ్ళ అమ్మ ఇంకో ఇప్పుడు వచ్చింది కదా, ఆ అక్క ఇద్దరు కలిసి బయట కూర్చున్నారు. మేము ఇద్దరం రూమ్లోనే వెళ్ళినాము. ఆయన తర్వాత కలిసినాక వాళ్ళ అమ్మే పంపించింది సార్. ఏం చెప్తున్నావు అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? వాళ్ళ అమ్మే పంపించింది కలవడానికి. వాళ్ళ అమ్మ అలా బయట కూర్చొని నిన్న అమ్మాయిని అక్రమ సంబంధంలో వెళ్ళి సెక్సువల్ గా కలువమ్మా అని వాళ్ళ అమ్మాయికి కూరగాయలు తెచ్చిచ్చినప్పుడు నువ్వు పోవే, ఏదో కథలుతున్నట్టుగా ఉన్నామమ్మా, ఏదో వింటున్నాం కదా అని చెప్తానే ఉన్నావు. నాకు అబద్ధాలు రావు. చాలా మంచోడు సరే కానీ ఓకే, కానీ ఏదో ఏంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ అమ్మాయి నువ్వు కలవలసిన అవసరం వాళ్ళ తల్లిదండ్రులకి ఏముంది? తెలియదు. ఇది కొత్తగా వింతగా ఉందమ్మా చెప్పడానికి. ముందే పంపిస్తున్నారు తెలీదు అనేటటువంటి సమాధానంలో అబద్ధం కనిపిస్తుంది. చూడండి, ఆయన కథ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతామమ్మా. మాకు రియాలిటీ తెలియాలంటే వాళ్ళు అసలు ఓపెన్ గా అన్ని మాట్లాడే వాళ్ళు. వాళ్ళ అమ్మ ఆ అక్క ఇద్దరు బయట ఉన్నారు మేడం, అడగండి పిలిపించినాక. సరే వాళ్ళు అట్లా ఉండి ఒక అమ్మాయిని నిన్ను రూమ్ లోకి పంపించి మీ ఇద్దరు కలవండి అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇట్లా ఉందని నీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే అమ్మాయిని నేను ప్రేమించిన అప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? నోరు మూసుకొని కూర్చోవాలా? కాదు నాన్న, ఏదో ఫస్ట్ నైట్ కాదు ఒక ఫస్ట్ నైట్ గదిలోకి ఇలా పంపించడం గురించి కారణం ఏంటంటే నిన్ను కమిట్ చేసేసి ఇంకా లూప్ లో ఉంచుదామని ఉద్దేశమా? అంటే ప్రెగ్నెంట్ అయిపోతే కనుక ఇతను అంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా సార్, అది నాకు తెలియదు సార్. అప్పుడు 3 మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యే వరకు నన్ను కంటిన్యూ చేయించాను. నువ్వేమో హానెస్టీగా ఉన్నావు, అమ్మాయి ఆవిడ విషయాలు ఏమీ చెప్పకుండా నిన్ను సెక్సువల్ గా కలిసి ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఫోర్స్ చేసి పెళ్లి చేసుకున్నారు నిన్ను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చెప్పింది అయితే కరెక్ట్ మేడం. అయినా నువ్వు పాపం సర్దుకున్నావు. ఫోర్స్ చేసింది మాత్రం తప్పు మేడం. ఓకే, నువ్వు ఇష్టపడే చేసుకున్నావు. నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఎప్పుడు చెప్పినా కూడా నేనే ప్రెగ్నెంట్ చేసిన వాటికి నేనే చేసుకుంటా అని మాట ఇచ్చిన వాటికి పెళ్లి చేసుకుంటా అన్న చేసుకున్నా సార్ నిజాయితీగా. నేను మాట అంటే మాట మీదనే ఉంటా అని చెప్పిన, అప్పుడే మాట మీద పెళ్లి చేసుకున్నా సార్. నీకు పెళ్లి అయ్యిందన్నా కేసులు ఉన్నాయన్నా కూడా ఏం పట్టించుకోలేదు సార్. ఆ ఫస్ట్ హస్బెండ్ తో డైవర్స్ అయినాయా లేదా? డైవర్స్ అయింది కూడా తెలియదు, ఏం తెలియదు. అప్పుడైనా అడగాలిగా చెప్పినాక. అడిగితే ఆయన దొంగడు పారిపోయినాడు అది ఇది అని చెప్పేసి పెళ్లి టైంకి అమ్మాయి ప్రెగ్నెంట్ సార్. 3rd మంత్. నీ వల్లే కదా అది ఎక్కడ బయటపడుతుందా అని. నీ వల్లే ప్రెగ్నెంట్? నా వల్లే సార్. అది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి నేనే ఫోర్స్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా తెలియకుండా అందరినీ ముచ్చిపెట్టి నేను ఒక్కనే చేసుకున్నాను. అది కదయ్యా, కలిస్తే ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా ఉంటది? వస్తుంది సార్, కానీ 3 మంత్స్ అయిపోయింది కదా సార్. ఇప్పుడు అది ఇంట్లో తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు కదా సార్. వాళ్ళే కదా పంపించింది రూమ్ లోకి, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఇంకా వీళ్ళు కాదు మేడం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ, వాళ్ళు తాగుబోతారు కదా. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రెగ్నెన్సీ తెలిస్తే వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు అనేది ఈక్వేషన్ ఏంటంటే కనుక సరే పెళ్లికి ముందు కలిసే అది వేరే విషయం. వీళ్ళు ఎందుకు పెళ్లికి ముందు ఈ అమ్మాయిని కలవమంటున్నారు? కలవటంలో ఎక్కడైనా మనం సహజంగా వినేది ఏంటంటే పెళ్లికి ముందు ఆ అమ్మాయి అబ్బాయి వెళ్ళి ఎక్కడో హోటల్లో కలుస్తారు. వీళ్ళేంటి ఫస్ట్ నైట్ లాగా సాగరంపటం అనేది నీకు డౌట్ రాలేదా? వీళ్ళేంటి ఎవరన్నా ఆడపిల్లకి సహజంగా చెప్పేది ఏంటమ్మా, పెళ్లికి ముందు ఏదో వేషాలు వేయకు, అటు ఇటు అవుతాయి, తేడాలు జరిగితే నాశనం అవుతాయి జీవితాలు అని చెప్తారు. అలాంటిది బలవంతంగా నా గదిలో తోస్తున్నారంటే నువ్వు భయపడాలి కదా అయ్యా బాబు. ఇష్టపడ్డాను కదా అంటున్నాడు. అంతే అంతే, దొరికింది ఛాన్స్ కదా అని వెళ్ళాడు అంతేలే. అంతకు ముందే మేము ఇద్దరము సూర్య లాడ్జ్కి వెళ్ళినాం సార్. మీకు ఎక్స్పర్ట్స్, మీరు ముందు నుంచే వెళ్ళారు. దీనికి ఏంటంటే వాళ్ళు ఎస్కార్ట్ వచ్చారు అంతే తేడా. అది కూడా అమ్మాయి తీసుకెళ్ళింది నన్ను. నా అమ్మాయి తీసుకెళ్ళిందో దానికి అమ్మ నాన్న రాలే కదా, వాళ్ళ అమ్మ నాన్న. నాకు అవన్నీ లాడ్జీలు గీజీలు తెలియదు సార్. అన్ని సీనియర్ అమ్మాయి తీసుకెళ్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, ఇష్టపడ్డాను కదా అని కమిట్ అయిపోతావు. లాడ్జీలు గిలీజీలు తెలీదా? నోట్లో వెళ్ళి పెడితే కొరుకుతావా? అంతకుముందు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు నువ్వు? ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నావు కదా, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు? ఎక్కడికి తీసుకెళ్ళలేదు మేడం, నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. మరి అది తెలిసినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తుందని తెలియదా నీకు? ఒక అమ్మాయి బుక్ చేసుకున్నావు, అమ్మాయికి ఉన్న ప్లేస్కి వెళ్ళావు, ఈ అమ్మాయి తీసుకెళ్తున్న ప్లేస్ నీకు తెలియదు, కానీ ఏం చేయాలో తెలుసు, చేసేసి వచ్చావు. ప్రోగ్రామ్ మొదలయ్యి అరగంట కూడా అవ్వలేదు, నీ గొంతు బాగా తవ్వుకుంటున్నావు లోపలికి అబద్ధాలతో గొంత తవ్వుకుంటున్నావు. అబద్ధాలు తెలియక లాడ్జీలు గీజ్జులు తెలియదు అంటే కనుక నా మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. నాకు లాడ్జీలు తెలియపోవటం ఏంది? అంతకుముందు సెక్స్ చేసే ఒక అమ్మాయితో ఒక పరాయి వ్యక్తితో ఫ్రెండ్ పరిచయం చేశాడని చెప్పి ఇట్లా లాడ్జీలకి తీసుకెళ్ళి చేయాలని నాకు తెలియదు. ఇల్లులకైతే వెళ్తావా? వాళ్ళు అమ్మాయి ఫోన్ చేసినప్పుడు పోయినా సార్ అంతే. సరే, మళ్ళీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి చేశారని అంటాం ఎందుకు? దానికి ముందు కూడా మీ ఇద్దరు ఎవరు రాకుండానే అయ్యింది కదా మీ కార్యక్రమం. సరే, ఎంతోటి బ్యాక్గ్రౌండ్ లో మీ ఇంట్లో ఒప్పుకోరని నువ్వెందుకు అనుకున్నావు? ఒప్పుకోరంటే మా వాళ్ళు ఒప్పుకోరు మేడం, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి.
నువ్వు మంచోడు కాదు, వాళ్ళ మంచోడు. మంచోని కాదు మేడం, నాకు తెలుసు నేను మంచోన్న కాదనేది, నా మనస్సాక్షి తెలుసు. సరే ఇప్పుడు చెప్పు, ఏమైంది చెప్పు. సరే తొందరపడి పెళ్లి చేసుకున్నావా? లేదు సార్, తొందరపడేం లేదు, వాళ్ళు మోసం చేసినారు, నమ్మిచ్చినారు. కాదు తమ్ముడు, పెద్దల సమక్షంలోనే పెళ్లి అయిందా? అవును, అదే అడుగుతున్నాను. వీళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చారు. పెద్దవాళ్ళందరిని ఒప్పించే చేసుకున్నారు. అక్కడ ఎవరికి తెలియదు ఏంటంటే ఈ అమ్మాయి 3rd month ప్రెగ్నెంట్ అనేది తెలియదు అంతే. తెలుసు సార్, అప్పుడు చెప్పినారు. పెళ్ళప్పటికి చెప్పారా అమ్మాయికి ఫస్ట్ పెళ్ళి అయ్యింది, డైవర్స్, లేకపోతే అబ్బాయి పారిపోయాడంటే దొంగతనాలు చేసి అప్పుడు ఇంటికి పిలిపించుకొని అప్పుడు చెప్తున్నారు మేడం. అసలు కాసేపు ఇతన్నే మాట్లాడినవ్వడం బెటర్ ఏమో. మీరు చెప్పండి. అమ్మ కూతురు నాకు అప్పుడు 3 months ఉన్నాయని చెప్పి నీ ప్రజ్ఞా న్యూస్ తీసుకొచ్చి అది టెస్ట్ చేసుకున్నాక అప్పుడు నాకు చెప్పించి ఇట్లా ప్రెగ్నెంట్ వచ్చింది కదా అయ్యా, ఇట్లా ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయింది, మళ్ళా ఇట్లా తిరిగిరు, వాడు మందు పెట్టి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగినారు, మళ్ళీ నువ్వు ఇప్పుడు చేసుకుంటావా, అమ్మాయికి 2 కేసులు ఉన్నాయి, అవన్నీ నువ్వు చూసుకుంటావా, చేస్తావా? ఏంటి అమ్మాయి మీద కేసులు ఉన్నాయా? 2 కేసులు. ఏం కేసులు? ఒకటి వేరే వాళ్ళ దగ్గర మ్యారేజ్ చేసిందని, ఇంకొకటి దొంగ కేసులో ఉంది మేడం. అమ్మాయి దొంగతనం చేస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటది. అమ్మాయి చేయదు మేడం, అమ్మాయి చేసుకున్నవాడు చేస్తారంట. ఆ కేసు ఈమె మీదనే ఒప్పుతున్నారు. ఇద్దరు కలిపి దొంగలని కేసా? ఎవరు వేరే వాళ్ళు ఎవరో పెట్టారు? సొమ్ములు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టాడని చెప్పి కేసు పెట్టారంట. దొంగ సంబంధం. ఇంకోటి ఏంటి, ఇంకోటి దొంగ కేసు ఏంటి? దొంగ కేసు కదా సార్, అది వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసినారంట, ఈ అమ్మాయి కూడా అందులో ఇన్వాల్వ్ అయింది. చేయకూడని పెళ్ళి ఏదో చేశారు, అదొక కేసు పడింది. దొంగతనం కేసులో ఒకదాని, అదొక కేసు. 2 క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఒకటి కొట్టేశారు సార్. ఓకే, అది కూడా అవన్నీ చెప్పి చేసుకున్నప్పుడు నేను చేసుకుంటా అన్నా సార్, ఎందుకంటే నేను నిజాయితీగానే చేస్తున్న వాటికి నేను చేసుకుంటా అని చెప్పిన. అయితే అమ్మాయి మాత్రం తాగే విషయం మాత్రం నాతో దాచిపెట్టింది సార్. ఇన్ని జరిగినా పర్లేదు, తాగడం మాత్రం ఆపిందండి. అబ్బా, ఇంత పెద్ద గొయ్య కనిపిస్తుంటే నీకు పక్కన చిన్న ఇది కనిపిస్తుందా? ఇది వల్లనే కదా మేడం మేము ఇక్కడ వచ్చి. ఏది నీకు తాగుడు చాలా ఇంపార్టెంట్. తాగుడు వల్లనే మేడం నిన్న మొన్న ఇంటికాడ కొట్లాడొచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న, దొంగ కేసులున్నా పర్లా, తాగడం మాత్రం చాలా తప్పు. ఇవన్నీ చెప్తారు, తాగడం మాత్రం చెప్పలేదు. అది చాలా తప్పు. ఇప్పుడు దాని వల్ల ఇంత పంచాయతీకి వచ్చి మేడం అవన్నీ ఉన్నా మా అమ్మ వాళ్ళని కానీ ఎవరిని కానీ ఏమనలేదు కదా మేడం. తాగుడు ఒక్కడి వల్లనే ఇంటికి వచ్చి అమ్మను కొట్టింది, తిట్టింది, ఇంట్లో వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టింది మేడం. ఆ తాగుడు వల్లనే కదా మేడం. ఈ 1 year లో పెళ్ళి, సరే అట్లా పెళ్ళి అయితే అయింది. పెళ్ళి అయిన దగ్గర నుంచి ఎక్కడున్నారు, ఏం జరిగింది? పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. మీరు కాపురం పెట్టలేదా? 5 నెలలు ఒకటి మా ఇంటి దగ్గర ఉంది. ఈ 5 నెలల్లో మీ అమ్మ వాళ్ళతో కలిసి ఉన్నారా? అమ్మ మా దగ్గర ఉండట్లేదు మేడం, అమ్మ మా దగ్గర రాదు. అమ్మ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటది, మీ ఇద్దరు ఉంటారు, మేమిద్దరమే ఉంటాం ఇంట్లో. ఇంకా అదే పని చేసుకుంటున్నావు. ఇట్లా ఒక 5 నెలలు కలిసి ఉన్నారు. ఇంకా టమాటాలు ఎట్లా అమ్ముతావు, అయిపోయింది ఇక పని. అదెందుకు చేస్తావు, అది ఇది అని చెప్పి నన్ను జాబ్ చూసుకో అది ఇది అని చెప్తే నేను అది కూడా జాబ్ చూసుకున్నా సార్. బిస్కెట్ కంపెనీలో జాబ్ చూసుకున్నా. జాబ్ చూసుకోమన్నా దొంగతనాలు చేయమన్నా? జాబ్ చూసుకోమని. అయితే జాబ్ చేయమన్నది. మాకు నామూష అవుతుంది ఎవరన్నది, ఈ టమాటాలు చూసేటోళ్ళకి ఏం చెప్పి దొంగతనాలు చేయొచ్చు, నామోషి కాదు. కొన్నికి పరువు పోతుంది అంట సార్ టమాటాలు బండి. జాబ్ అయితే జాయిన్ అయ్యారు కదా మీరు? నేను జాబ్ డ్యూక్స్ కంపెనీలో చేశాను. డ్యూక్స్లో బిస్కెట్ కంపెనీలో. సో అందులో పోయినప్పుడు 1-2 months చేస్తే ఆ తర్వాత అక్క వాళ్ళకి బాగలేదని చెప్పి కాల్ చేశారు సార్. అన్న వాళ్ళు అందరూ వెళ్ళి చూసి వచ్చారు. బావకి ఆపరేషన్ అవుతుంది, 15 days ఇట్లా మంచం మీద పడ్డారంటే అప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. అన్న వాళ్ళేమో వాళ్ళతో వాళ్ళు ఉన్నారు. అందుకని నేను వెళ్ళినా సార్. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఈ 2 months గ్యాప్ వచ్చేట్లో అమ్మాయికి మళ్ళీ తాగుడు నేర్పించి అన్నీ చేపించేసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోవద్దు, నువ్వు అలాగ కాపురం పెట్టా అని చెప్పి వాళ్ళ అమ్మ నేర్పించేసింది సార్. అలాగే కాపురం అంటే ఆల్రెడీ సపరేటే ఉంటున్నారు కదా మీరు. నాకు తెలియదు కదా సార్. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొద్దు, బయటనే వచ్చి రమ్మని చెప్పు అని చెప్పి. కాదు నాన్న, మీ అక్కకి హెల్త్ బాగాలేదని మీరు వెళ్ళారు, అక్కడ ఒక 2 months ఉన్నావా? ఎందుకున్నావు 2 months? ఎందుకంటే ఆ బావకి జాబ్ ఉంది కదా మేడం. 2 months ఉన్నావు నీ భార్యను వదిలేసి. ఈ 2 months వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, తాగుడు అవన్నీ అలవాటు అయినాయి అంటున్నావు. తర్వాత వచ్చినాక మళ్ళీ మీరిద్దరే ఉంటారు కదా, ఇందులో అమ్మతో సపరేట్ ఫ్యామిలీ ఉంది, నువ్వు ఆల్రెడీ సపరేటే ఉంటున్నావుగా. సపరేట్ ఉన్నా కూడా అమ్మాయికి నచ్చుతలేదు కదా మేడం. ఎందుకంటే 8 గంటల 9-10 గంటల వరకు అట్లనే వండుకుంటుంది. వండుకుంటుందని అమ్మ మాట్లాడిన దానికి అది ఆ పిల్లకి నచ్చట్లేదు. మీ అమ్మ మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీతో పాటు ఉందా? లేదు మేడం, అందరం కలిసే ఉంటాము. పక్కన ఇల్లేనా? అమ్మ మా ఈ ఇంట్లో ఉండకుండా పక్క ఇంట్లో ఉంటుంది. 10 దాకా లెగట్లేదు అమ్మాయి అని చెప్పి మీ అమ్మ తిట్టిందా? లేచి ఏదైనా పని చేయని అడిగావు? తిట్టలేదు మేడం, ఏం తిట్టలేదు.
అసలు ఆ రోజు అట్లా చెప్పి చేపించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈమె ఏమనదు, ఊకే ఉంటది, ఏమన్నా చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. అంతే, అది కరెక్ట్. ఆవిడ చేస్తున్న పని. ఆవిడ ఇన్వాల్వ్ అయితే మాత్రం నువ్వు వింటావా, మీ ఆవిడ వింటదా? పెళ్ళ మొగుల మధ్యలో నేను ఎందుకు రావాలని చెప్పి రానే రాదు మేడం. ఆవిడ కరెక్ట్, అత్తగారుగా ఆవిడ అసలు ఒక్క మాట కూడా అనలేదు మేడం ఈ రోజు వరకు. అది తప్ప మీ అమ్మ తిట్టకపోవడం. ఇప్పుడు అమ్మాయికి అదే కదా మేడం అలసం. ఇప్పుడు అమ్మని అంటున్నావా? మరి చేయాల్సినవి అన్ని నువ్వు చేసి మీ అమ్మని అంటావేంటి? పెండ్లి కానప్పుడు చెప్తే ఏం లేదు మేడం. వద్దు వద్దు అని చెప్తున్నా. అదే కనుక మీ అమ్మ వెళ్ళి మీ ఆవిడని కొట్టుంటే మీ అమ్మ ఊరుకునేటోడువా నువ్వు? నేను ఎందుకు ఊరుకున్నాను? సరే మీరు చెప్పండి అమ్మా, ఏంటి అసలు చెప్పేది ఏముంది మేడం, పెండ్లి కాకముందు బండి పెట్టినాడు, మంచి వ్యాపారం చేసుకుంటూ చదువుకున్నాడు మేడం. డిగ్రీ వరకు చదివినాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇడిచిపెట్టినప్పుడు చదువుకుంటే అది వేరే ఉండేది. చదువుకున్నాం, జాబ్ చేస్తా, అది ఇదని జాబులు గీబులు బుడుకున్నాడు, ఏమీ దొరకలేదు. అప్పుడు మరి జాబ్ చేయకపోదామని ఎవరు మాట్లాడిన వ్యాపారం పెట్టుకున్నాడు. వ్యాపారం చేసాడు, మంచిగా చేయలేదు. చిన్నప్పటి నుంచి 6 మంది మేడం, 6 మంది పిల్లలు. 18, 20 ఏళ్ళు అయింది మా ఆయన చనిపోయి. చిన్నగా ఉండేవాళ్ళు అందరూ, ఆయన చాలా ఇంత ఉండేవాళ్ళు. మరి అందరికీ నేను ఎట్లా చాకింటాను, ఎట్లా చదివించినాను మేడం. మా బస్సులో అందరూ కాయలేరే వాళ్ళు. నా పిల్లలు ఇట్లా పని చేయకూడదని వీళ్ళందరం చదివించినాను మేడం. మా పెద్దమ్మ ఒక్క నిమిషం, నాకు మీ బాధ అర్థం అవుతుంది. కానీ ఏమైనా కొద్దిగా పూర్వపరాలు కనుక్కున్నారా? ఎవరి అమ్మాయి, ఎక్కడి నుంచి? ఏమి కనుక్కోకుండా ఎలా చేస్తారమ్మా? నేను చెప్పలేదు సార్ అమ్మకి, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు అడిగినారు అమ్మాయి ఎక్కడ ఉంటది ఏందని అన్న అడిగినారు సార్, నేనే చెప్పలేదు ఎవరికి. గుట్టుకాడ వాళ్ళ ఇల్లు చూపిరు, మేము అడుగుతాం, వాళ్ళ ఇంటికి పోయినాక చూపిలేదు. ఇల్లు కూడా చూపెట్టలేదా? మరి ఇంక నేనేం చేయలేదు మేడం. నాకేం మగోడు ఉన్నాడా పోయి అడగడానికి, చూడడానికి. అయినా కూడా ఎంత బాధపడినాం మేడం. వద్దు నీకు దండం పెడతాం మేడం. రేపు వచ్చే 1 week లో పెళ్లి ఉందనగా అప్పుడు ఇల్లు చూపించిన మేడం. అమ్మాయికి 3వ నెల అని అవన్నీ మాకు తెలుసు మేడం. ఇది అసలు తెలియదు మాకు. ఇప్పుడు చెప్తున్నాడు 3వ నెల అని చెప్తున్నాడు. ఇందాక చెప్పావు కదా, నాకొక్కరికే తెలుసు మేడం. నాకు తెలీదు ప్రెగ్నెన్సీ అన్న సంగతి తెలీదు. ఖాళీ టిక్ టాక్ చేస్తుంది అనేది ఒకటి తెలుసు మేడం. టిక్టాకులు చేస్తుంది. మా బస్తీలో అందరూ చూసినారు. ఆ దాంట్లో ఈ అమ్మేనా అని అడిగితే అప్పుడు ఆ అమ్మే అని చెప్పినాం అంతే. ఆమె చూపించింటి అప్ప. ఆడు మార్కెట్ ముందు కూడా అరిచినాను మేడం. నేను ఒకరోజు రాత్రి వచ్చింది 8 గంటలప్పుడు, బండి అక్కడే ఉంది. ఇంకా నేను కానీ బండి కాడికి పోయిన, సాయంత్రం ఎక్కువ జనం ఉంటారు కదా అని పోతే ఆడ ఫోన్ చేసుకుంటూ వచ్చింది మైదీపట్నం తుక్కు నుంచి, రోడ్లో నుంచి దిగి యాదభవన్ కట్టడంతో మాట్లాడుకుంటూ వస్తుంది. అక్కడ ఆమె పక్కన సామాన్లు అమ్ముతుంది. ఆమె చెప్పా, ఆడ మాట్లాడి పిల్ల చూడం పెద్దమ్మ, ఆయన ప్రేమించేది అని చూసి పోతే నేను పోయి, అమ్మ ఇది మంచిగా ఉంది, నీకు పద్ధతేనా, నువ్వు ఆడపిల్ల రీతి ఇది, ఇంత రాత్రిలోనూ ఇక్కడ వచ్చి తాగే వాళ్ళందరూ ఉన్నారు, అక్కడ కోటర్లు బీర్లు అమ్ముతారు మేడం, అక్కడ నిలబడి మాట్లాడుతూనే ఉంది. డ్రెస్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా వేసుకుపోయింది, మాట్లాడుతూనే ఉంది. నేను పోయి అడిగితే, ఏయ్ నీ కొడుకుని అడుగుపో, నన్నేం అడుగుతావు? భయం కూడా లేకుండా చెప్తుంది అత్తగారు, కాబోయే అత్తగారు అని. ఆ పిల్లకి ఏం భయం భక్తి లేదు. సరే రెస్పెక్ట్ కూడా లేదు. ఆ తాగుడు ఎందుకంటే అదే మందికే మానేమన్నా మేడం. ఆ భయం భక్తి లేదని మానేమన్నా. అహంకారం ఎక్కువ పాపకి. బూది అన్నం తినేవాడిని కాలుతుంది అంతదే మేడం. మొగుని ఎవరన్నా చెప్పు మేడం. ఇదంతా గొడవ ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది. అమ్మా, ఆ అమ్మాయికి బుద్ధి లేదా, నీ కొడుక్కి బుద్ధి లేదా? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్పు, నేను చచ్చిపోతాను, నేను చేసుకోకపోతే చచ్చిపోతాను, అట్లా ఇట్లా అందరిని బెదిరించినాను మేడం. ఇంత పెద్దగా చేసి అంతకు ముందు నువ్వు ఎందుకు సంబంధాలు చూడలే? ఇదంతా 1 year నుంచి కదా చూసినాను మేడం. 3 ఏళ్ళు చేసుకొని అన్నాడు, 3 సంవత్సరాల వరకు నేను చేసుకొని అన్నాడు. ఇంకేం చేయాలి నేను చెప్పు? ఆయన సంసారం చేసేది నేను చేసినాక మంది పిల్లలు నాశనం అవుతారు కదా మేడం. ఇట్లా అనుకున్నాను నేను, నాకు తెలుసు. అమ్మా, అప్పుడు ఆ అమ్మాయి, ఒక్క నిమిషం అమ్మా, ఆ అమ్మాయి సమస్య ఏంటి? మీరా, నీ కొడుక? ఎవరి సమస్య ఆ అమ్మాయికి? మీరా? అవును సార్. మేము మొదట చెప్పిందంట మేడం, అమ్మ మీ ఇంట్లో ఉండు నేను అనిందంట. సపరేట్ కాపురమే కావాలి. అమ్మాయి అయితే చెప్పింది మేడం, ఇంట్లో ఉండను సపరేట్ ఉందాం అని అంటే నేను ఉండును అనిందంట. మరి ఏమన్నా? సో ఈ మొత్తం కథ అంతా ఏంటంటే కనుక మీరిద్దరు ఉంటే హ్యాపీ, మీ అమ్మ ఉంటే కష్టం, అంతేనా? అది చెప్పింది. నేను కూడా మా అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను సాకి పెంచింది కాబట్టి నేను ఇడిచిపెట్టి రాలేను, నీ ఇష్టం ఉంటే చేసుకొని రా, లేదంటే వద్దని చెప్పిన సార్. అప్పుడే చెప్పిన. మరి ఇక్కడ ఈ కళ్ళు సీన్ ఎందుకు వచ్చింది? ఎందుకు ఊరికనే ఎందుకు చెప్తావు? తాగుపోతా అమ్మాయి రోజు తాగుతుందా? తాగుతుందంట సార్. అంతా ఏంటి ఇప్పుడు నీకు 5 నెలల నుంచి గొడవ అంటున్నావు, ఏ విషయం మీద గొడవ? ఫిట్స్ వచ్చేది కూడా మాకు చెప్పు. అమ్మాయికి ఫిట్స్ కూడా వస్తాయి. వాళ్ళ అమ్మ వచ్చింది కానీ వచ్చి చర్చి కాడ వచ్చి మాట్లాడింది, ప్రార్థన అయిపోయినాక వచ్చి. కానీ ఇట్లా అమ్మ నా బిడ్డ అని కూడా చెప్పలేదు. మేము ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి సరే మాకేం సంబంధం లేదు, చేసుకున్నా కూడా వాళ్ళిద్దరికే సంబంధం అని చెప్పినాం.
అయితే మొత్తం మా మీదే అన్ని చెప్పింది మేడం. ఏంటి గొడవలు ఏంటి? ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, గొడవలు దేనికి? కూడా వస్తుందని చెప్పింది మేడం నాకు పెళ్ళి. నీకు అన్ని చెప్తారులే కానీ ఇప్పుడు గొడవలు ఏంటి? మీ ఇద్దరు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా? కలిసి ఉన్నారు మేడం వాళ్ళు. కానీ వాళ్ళ పుట్టింట్లో డెలివరీ అయింది కదా, అయినాక 8 నెలల నుంచి వచ్చింది, మొన్న తీసుకొచ్చినాడు మేడం. డెలివరీ ఎప్పుడైంది? పెండ్లి అయితేనే దవాఖానాలకే తిప్పినాడు మేడం. పెండ్లి కానప్పుడు కూడా ఆమెకి కూరగాయలు అన్నీ తీసుకొని పోయేది, బండ్లు ఆడి ఇడిచిపెట్టేది పోయేది. వ్యాపారం ఎట్లుంటుంది మేడం? నాకు నష్టం వచ్చింది అంటాడు మేడం. పక్కన వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి చెప్తారు, అమ్మో నీ కొడుకు లేడు, బండి ఇడిచిపెట్టిపోయినాడు, కూరగాయలన్నీ బండి మీద పెట్టిపోయినాడు అంటే. మీరేం చేస్తారమ్మా? మీరేమైనా పని చేస్తారా? నేను ఇంటికాడ ఉంటాను మేడం. నేను కానీ ఒక బండి పెట్టుకోండి మేడం. నీకు ఇల్లు ఏమో ఎవరు? నీకు ఇల్లు ఎలా గడుస్తుంది? నా పింఛన్ వస్తుంది మేడం. నాకు చాయ్ కూడా తాగను మేడం. నేనేం తాగను ఎంతమంది పిల్లలున్నా నీ కాళ్ళ మీద నువ్వు బతకడమే ఇప్పటికీ కూడా. మేడం. నాకు ఎవరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.